అక్కడ ఆయన పుట్టికి ఎవరికి తెలుసు, బ్రహ్మ విష్ణుకే తెలియదు. నేను నీకు ఇంకో విషయం చెప్పనా, ఇంకో హైలైట్ ఫ్యాక్ట్ చెప్తా. ఇప్పుడు నేను న్యూస్లు ఎగురుతాయి చాలా మందికి. ఏంటంటే శివుడికి పవర్ ఏంటి అని ఎవరిని అడిగారు అనుకో, అష్టదిక్పాలకుల్ని నియమించింది ఆయన, నవగ్రహాలకు ఆ శక్తి ఇచ్చింది ఆయన, కుబేరుడికి ధనం ఇచ్చింది ఆయన, లక్ష్మీదేవికి ధనం ఇచ్చింది ఆయన, సరస్వతీదేవికి విద్య ఇచ్చింది ఆయన, సూర్యచంద్రుని అలంకారంగా ధరించింది ఆయన, చంద్రుడి శాపం తీసేసింది ఆయన, నవనిధులకి కుబేరుడిని బాసం చేసింది, యక్షులకి మైలుకి గుహులకి కిన్నెరులకి అందరికి అధిపత్యం చేసింది ఆయన, మార్కండేయుడికి చిరంజీవి తత్వం ఇచ్చింది ఆయన, లోకాన్ని సృష్టించింది ఆయన, సృష్టికర్త, ప్రళయకర్త, స్థితికర్త, లయకర్త. హీఈస్ ద క్రియేటర్, హీఈస్ ద డిస్ట్రాయర్. ఈ రేంజ్ ఎలివేషన్ నువ్వు మిగిలిన మతాల్లో అయినా ఎక్కడైనా ఏ దేవుడికన్నా చెప్పమను, మిషన్ తీసేస్తా. మన మతంలోనే చెప్పలేము. గాడ్ ఆఫ్ గాడ్స్ అన్నా. అవును, మనాళ్ళే సుప్రీం గాడ్ అని ఒప్పుకున్నారు. మన వాళ్ళు అందరూ కలిపితే సుప్రీం గాడ్ ఒప్పేసుకున్నారు. ఇంక బయట వాళ్ళు ఒప్పుకోవడం ఏంటి? మన వియత్నాం లో దొరికాయి, ఇరాన్ లో దొరికాయి, మన ప్రపంచంలో ఏ దేశంలో శివలింగం దొరకలేదని చెప్పను. మనం మాట్లాడడం అంతే. మనం మాట్లాడితే ప్రపంచం మొత్తం హిందూయిజంలోకి మారిపోద్ది. మన వాళ్ళు మాట్లాడరు, భక్తి ఎప్పుడు లోపల దాచుకుంటారు మన వాళ్ళు. అది ప్రాబ్లం. భక్తి దాచుకోకూడదు, ఎక్స్ప్రెస్ చేయాలి. వాట్ ఈస్ యువర్ ఎక్స్పీరియన్స్ విత్ యువర్ గాడ్ అనేది చెప్తే కదా మారేది. మనం మాట్లాడితే ఎన్ని కథలు చెప్పొచ్చు, ఎన్ని ఎక్స్పీరియన్సెస్ చెప్పొచ్చు. అసలు ఈ ఇండియాలో గానీ లేకపోతే ప్రపంచంలో గానీ శివాలయాలు ఎందుకు ఎక్కువ ఉన్నాయి, ఎన్ని ప్రతిష్టలు జరిగినాయి అంటే ఎంతమంది ఎంత తన్మయత్వంతో ఎంత పరవశించిపోయి ప్రతిష్టలు చేశారు. ఏంటి దేవుళ్ళు చేయడం ఏంటి, రాముడు చేశాడు, పరశురాముడు చేశాడు, కృష్ణుడు చేశాడు, రాక్షసులు చేయడం ఏంటి? అక్కడ ఆత్మలింగం ఎవరు? రావణాసుడికి ఇచ్చిన ఆత్మలింగం కాదా? రాక్షసులు చేశారు, దేవుళ్ళు చేశారు, ఋషులు చేశారు, మనుషులు చేశారు. చెయ్యంది ఎవరు? జంతువులు కూడా ఆఖరి సేవ చేసిన కాళహస్తిలో. అవును, చేమ, పాము, నెక్స్ట్ కాదు, సర్పము, పాము, ఏనుగు. అదే పాము, సాలిడ్ పురుగు, ఏనుగు. అది భాషాత్త భాషిస్తారు, ఊరికే అనలేదు. వాళ్ళకు కూడా మోక్షం ఇచ్చాడు మన ఈశ్వరుడు. అది అంటే ఇప్పుడు జంతువు తర్వాత మనిషి జన్మ. మనిషి జన్మగా నువ్వు జన్మలు ఎత్తి మోక్షానికి వెళ్ళాలి. జంతువుగా ఉన్నప్పుడే చేసిన సేవ మోక్షం ఇచ్చేయడం అంటే కార్మిక సైకిల్ అక్కడ కట్ చేశాడు కదా. నాకు తర్వాత జివ్వమంటే ఇప్పుడు ఇలాంటి ఏమన్నా చెప్పారంటే అసలు ఆయన గురించి మాట్లాడుకుంటే మనకి జన్మ కూడా సరిపోతుంది. అంత మాట్లాడుకోవచ్చు ఆయన గురించి. ఫస్ట్ మెటీరియల్ కూడా చాలా సబ్జెక్ట్ ఎక్కువ, బాగా ఎంత తెలుసుకున్నా కొత్త పాయింట్లు వస్తాయి. అవునవును. అది సనాతనం అంటేనే ఎప్పుడు స్టార్ట్ అయిందో తెలియదు, ఎప్పుడు ఎండ్ అయిందో కూడా తెలియదు అన్న. ఎండే ఉంది దానికి. యుగాలు మారిపోతున్నాయి. అవును, యుగాలు మారినాయి, కల్పాలు మారినాయి. ఒకే ఒక్క ధర్మం ఏంటి? సనాతన ధర్మం. ఇంకా ఆ ధర్మం గురించి మనం ఇంకేం మాత్రం తెలుసుకుంటాం. రోజు కొత్తతనంగా మనం తెలుసుకునేది. అన్నా ఎంత పెద్ద సైంటిస్టులు సైన్స్ కూడా చెప్తున్నా సనాతన ధర్మం గురించి. ఆసానే ఒప్పుకుంది.